కొన్ని క్రేవింగ్స్కి రీజన్ ఉండదు, ఒక మంచి ఫ్రేగ్రెన్స్ చాలు. డొనే బిర్యానీ కూడా నాకు ప్రతిసారి అలాంటి ఫీలింగే ఇస్తుంది. సాల్ట్, స్పైస్, కర్డ్, జింజర్ గార్లిక్ అన్నీ ఒక్కొక్కటి కలుస్తూ అలా చికెన్ని మెల్లగా ఫ్లేవర్ఫుల్గా మార్చేస్తాయి. అలా రా చికెన్లో కావాల్సిన మసాలాలన్నీ వేసి మెల్లగా కలుపుతూ ఉంటే కిచెన్లో ఆ స్పైసెస్ స్మెల్ మొత్తం నిండిపోతుంది. ఆ అరోమా మనం బయట నుంచి వచ్చినా సరే స్ట్రైట్గా కిచెన్లోకి లాగేసుకుంటుంది మనల్ని. మసాలా వేడివేడి ఆయిల్లో కలిసిన ప్రతిసారి ఆ ఫ్రేగ్రెన్స్ ఇంకొంచెం గాఢంగా మారిపోతుంది. కిచెన్ మొత్తం మెల్లగా ఆ రుచికరమైన సువాసనతో నిండిపోతుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడే అర్థమైపోతుంది ఇంకా కిచెన్లో ఏదో స్పెషల్ డిష్ తయారవుతుంది అని. ఆ కిచెన్ అట్మాస్ఫియర్లోనే ఒక ప్రశాంతత ఉంటుంది. మధ్యలో బాయిల్ అవుతున్న ఎగ్స్, పక్క సిమ్మర్ అవుతున్న మసాలా, ఇవన్నీ కలిసి ఇంట్లో స్పెషల్ సండే లంచ్ ముందు ఉండే ఫీలింగ్నే గుర్తు చేస్తాయి. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఎర్తీగా, వామ్గా, చాలా ఫెమిలియర్గా అనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చేది చిట్టి ముత్యాల రైస్. ప్రతి గ్రెయిన్ ఆ మసాలాను అలా అబ్జార్బ్ చేసుకుంటూ స్టీమ్ మధ్యలో మెల్లగా కుక్ అవుతుంటే ఇంకా వెయిట్ చేయలేం. అబ్బా, లిడ్ ఓపెన్ చేయడానికి ముందు ఉండే ఆ కొద్ది క్షణాలు కూడా ఉంటాయి కదా, ఆ క్షణాలు చాలా స్పెషల్ అసలు. ఫైనల్గా ఇక ఆ డోర్ని ఓపెన్ చేస్తే హాట్ స్టీమ్ అలా స్లోగా పైకి వస్తూ ఉంటుంది. జ్యూసీ చికెన్ పీసెస్ ఏమో మధ్యలో సెటిల్ అయి ఉంటాయి. ఇంకా సైడ్లోనేమో బాయిల్డ్ ఎగ్స్. ఆ ఫస్ట్ బైట్ ముందు ఉండే సైలెన్స్ ఉంటుంది చూడండి, అదే రియల్ సాటిస్ఫాక్షన్ అసలు. ఎందుకంటే కొన్ని ఫుడ్స్ టేస్ట్తో కాదు, ఫీలింగ్స్తో గుర్తుంటాయి. డొనే బిర్యానీ కూడా అలాంటి ఒక మెమరీనే.